అందరికీ శనార్థుల్లా నేను మీ కోపిష్టి కొమరే తాతను. ఇక కోపిష్టి కొమరే వార్తలే కాదుల్లో ఇక కొత్త కొత్త కళాకారులను కళను నమ్ముకొని బతుకుతున్న కళాకారులతోటి ఇంటర్వ్యూ చేసి ఇక మన ఛానల్ అయితే పట్టుకొస్తున్నా. ఇవాళ మనతోటి ఉన్న కళాకారుడు ఎవరంటే ఇక సినిమాలల్లా సీరియలల్లా తెల్ల గనవడానికి మేకప్లు వేస్తారు చూడు. ఇక గస వంటి కళాకారుడు గాయననే మేకప్ మ్యాను. మేకప్ మ్యాన్ అభినయితే మన ఛానల్లో పట్టుకొచ్చినుల్లా. ఇక ఆయన ముచ్చట ఏంది ఆయన కత్తి ఏందో అరుచుకుందాం రండి. నమస్తే పిల్లగా అభి, బాగుండవా? బాగుందా. ఇక చెప్పు అభి, ఏంది నీ కథ ఏంది ఎక్కడి నుంచి వచ్చినావు ఏంది? మా ఊరు వచ్చేసి నాగర్కర్నూలు జిల్లా ఎల్లికల్, కల్లకుర్తి మండలం. నేను వచ్చి ఇక్కడికి ఒక 4 years అయింది. 4 years అయిపోయింది ఆల్మోస్ట్. ఫస్ట్ ఈ థాట్ ఎందుకు వచ్చిందంటే ఇండస్ట్రీకి రావాలని, అంటే స్టడీ మీద నాకు అంత ఇంట్రెస్ట్ లేదనమాట. ఒక అంటే చదువుకున్నా. ఎంతవరకు చదువుకున్నావు? డిగ్రీ దాకా చదివినావు? ఊళ్ళనే చదువుకున్నావు. మరి గీ జాడ ఎవరు చెప్పిరా నీకు? గీ రంగులు పూసే జాడ నీకు ఎవరు చెప్పిర్రు? అంటే ఫస్ట్ నేను రంగులు ఏం పోయలేదు. ఫస్ట్ రిలేటివ్ ఉండే అనమాట, ఒక తెలిసిన అతను. చుట్టం అంటే ఆయన సినిమా ఇండస్ట్రీలో డ్రైవింగ్ చేస్తాడు. బాబాయ్ సినిమాలలో బాబాయ్ అవుతాడు. ఆయన నన్ను ఇట్లా ఇంట్రెస్ట్ ఉంది బాబాయ్, ఇట్లా నాకు చూడంటే సరే చూద్దాం అనేసి చెప్పిండు అనమాట ఒక వర్క్. ఫస్ట్ ఆఫీస్లో అసిస్టెంట్గా చేసిన. ఎవరికి? డైరెక్టర్ కాడ అసిస్టెంట్ గా చేసినావు. లక్కీ మీడియా అని ఒకటి ఉంటది, హుషారు సినిమా ఉంది కదా. హుషారు ఇంకా నేను సినిమాలు చూసే అంత నాకేడుంది చెప్పు. హుషారు మూవీలో ఆ సినిమాకి నేను అసిస్టెంట్ ఇలా చేసిన అనమాట. డైరెక్టర్ కింద చేసినావు పని. అప్పటి నుంచి స్టార్ట్ అయింది అనమాట నాది ఇది సినిమా. మరి డైరెక్టర్ కింద చేసి రంగులు పూసే దాంట్లోకి ఎందుకు పోయినావా? అంటే ఇక డైరెక్టర్ అంటే మనం కాదు కదా, డైరెక్టర్ కింద చేస్తున్నా నేను. కొద్దిగా గిల్టీ ఫీల్ ఉండే అనమాట. అట్లా అనేసి ఇక అంటే ఇక పక్కల వాళ్ళు చెప్తుండే అనమాట, ఇట్లా రంగులు పూస్తే మంచిదని. టెక్నికల్గా వర్క్ ఇది అయితే బాగుంటుంది అనేసి అడుగుతుండే నేను. పక్కల డ్రైవర్స్ వాళ్ళు ఉంటారు కదా, స్టాఫ్ ఉంటుంది కదా, ఇంక ఇది మేకప్ నేర్చుకో నీకు బాగుంటుంది, లైఫ్ బాగుంటుంది, అందరు డైరెక్టర్లు పరిచయాలు అవుతుంటారు, సర్కిల్ పెరుగుతుంటుంది అనేసి చెప్పేది అనమాట. మరి రాకనే ఎవరి కింద చేసినావా? డైరెక్ట్ పోయి ఇక రంగులు పూసినావా హీరోలకు? లేదు, అది కూడా అసిస్టెంట్గా చేసిన. ఎవరి కింద చేసినావు? మేకప్ అసిస్టెంట్గా చేసిన కొన్ని రోజులు. అది సీరియల్స్కి. సీరియల్ టీవీలలో ఆడోళ్ళు చూసే సీరియల్. అమ్మో సీరియల్కు కొన్ని రోజులు చేసి ఇక నా ఓన్గా మేకప్ కిట్ తీసుకొని ఇక నేను స్టార్ట్ చేసిన అనమాట. నా ఓన్గా పోవడం, ఇక సామాన్లు నువ్వు కొనుక్కొని వెళ్ళిపోయినావు రుద్దనిక. ఇక చాలా ఆల్మోస్ట్ సీరియల్స్ అన్ని, సాంగ్స్, మూవీస్ అన్నీ. ఇక పాటలు, జానపద పాటలకు కూడా వేసినావు అన్నీ. ఏమేమి పాటలకు వేసినావు? ఒక పాట చెప్పరాదు? ఒకటంటే చాలా ఉన్నాయి. ఒకటంటే ఓ పాట చెప్పరాదా? గీ పాట చేసిన తాత, గీ పాట చేసిన నేను అనుకే రే గీ పాట గీ రంగులేసింది గీన నాని గుర్తుపట్టి మా ఛానళ్ళు మా ప్రేక్షకులు చూస్తారయ్యా. అవని సాంగ్ అని ఉంటుంది చూసినా, నీతికి పాడు జరకంత గీత లైన్ వాడరాదే. ఓ అవని అంతే. ఆ పాటకు రంగులు వేసినావు. నాకు పెద్ద పెద్ద సినిమాలు చేస్తే గుర్తుంటది, చాలా చేస్తే రోజు ఒకటి. రోజు తినే తిండి మరి ఇక ఎన్నిసార్లు తినామంటే ఏం గుర్తుంటది? చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి తింటానే ఉంటుంది. ఆల్మోస్ట్ బిజీ అనమాట. ఇక ఖాళీ ఉండకుండా బిజీ ఉంటే నా మళ్ళీ కింద అసిస్టెంట్ ఉంటారు కదా, వాళ్ళు పంపిస్తాను. నీ కింద మనుషులు మళ్ళీ అంటే ఇంకా నేను లేని టైంలో వాళ్ళు పంపిస్తాను అనమాట. ఎంత మంది ఇప్పుడు నీ కింద పని చేసేటోళ్ళు? అంటే నా కింద పని చేయరు, ఇట్లా మేకప్ ఆర్టిస్ట్ అనమాట. అందరు కలిసే ఉంటారు, పని దొరికితే పోతారు. టీమ్ వైజ్ అనమాట. ఇది మరి ఇక ఎట్లా సినిమాలు, పెద్ద సినిమాలకి ఏమైనా చేసినావు? పెద్ద సినిమాకి ఇట్లా పెద్ద సినిమా అంటే మొత్తం చేయలేదు. ఏ సినిమా అయినా కానీ అంటే మా టీం వర్క్ అనమాట. ఒక షెడ్యూల్కు ఇట్లా పోతుంటాం అనమాట. ఒక్కొక్క షెడ్యూల్ మారుతుంటారు మేకప్ ఆర్టిస్టులు. అంటే చేసేవాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు ఉండరు అనమాట. వాళ్ళు ఓన్లీ పిల్లలను పెట్టడం అంతే. వాళ్ళు పైసలు ఇచ్చినంత వరకే వాళ్ళు. మేకప్ చీఫ్లు ఉంటారు కదా, ఆ సినిమా పట్టుకున్న వాళ్ళు. ఇంకా మనం అట్లా పోయేదనమాట, క్లమ్జీగా అట్లా. మరి పైకం ఎట్లా మంచిగానే వస్తుందా? పైకం వస్తుంది, చేసుకున్నంత అన్నట్టు. ఓసారి ఇండస్ట్రీలో కొందరు డబ్బులు ఎగకూడుతుంటారు అసలు. అది ఇంకా బాధ అనిపిస్తుంది. అంటే బాధ అంటే ఇక అవసరాలకి రావన్నమాట. అవి కొందరు సతాయిస్తుంటారు బాగా, డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ. వేరే మరి ఇండ్లకు వచ్చినప్పుడు డైరెక్ట్ పోయి ఇక చేసినావా? ఏమైనా కష్టాలు పడ్డావా? ఏంది ఏడ ఉన్నావు? ఎట్లా నేర్చుకున్నావు? మరి ఎట్లా తిండి, ఎట్లా తిప్పలు ఎట్లా నలా? అంటే నేను అసిస్టెంట్గా వెళ్ళినా అని చెప్పారు చూసినావు. ఆయన రూమ్లో ఉండేది అనమాట. నేను
ఆయన కాడ ఉండేది, ఆయన కాడ ఉండి ఇట్లా పోయేది. ఇక ఆయన నాకు పేమెంట్ ఏమి ఇవ్వలేదు ఫస్ట్, పైసలు ఇవ్వకపోయేది నేర్చుకున్నప్పుడు. ఓన్లీ ఫుడ్ కూడా అది మళ్ళీ టైం సీరియల్స్కి పోతే మార్నింగ్ 5:30కి పోతే మళ్ళీ నైట్ 1-2కి వచ్చేది. మరి తిండి ఎట్లా మీకు? ఇంకా అక్కడనే అంత షూట్లోనే అంతా అనేది తినేది అంతానే, కానీ నిద్ర సరిపోయేది, ఫుల్ టైర్డ్ అయ్యేది బాగా. ఒక జస్ట్ 2 hours పడుకునేది, 3 hours అంతే. మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ సీరియల్ షూట్ అట్లుంటాయి అనమాట. ఇప్పుడు మొత్తానికి అయితే మంచిగానే ఉంది, మంచిగానే సంపాదిస్తున్నావు పైకం. ఇప్పుడు నా ఓన్ చేసుకున్నా కాబట్టి కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. ఇక ఎట్లా మనవడా మరి పెళ్లికి ఏమన్నా అయ్యిందా? ఏమి లేదు, అవుతానే తిరుగుతున్నావు గాలికి? అయింది పెళ్ళి. అయ్యిందా పెళ్ళి? మరి లవ్ మ్యారేజా మరి ఇంటోళ్ళు చేసిరానా? ఎట్లా? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ ఇంటోలే చేసిరు. అమ్మ ఈ కాలంలో నయమేనా, నువ్వు ఎక్కడ తోదొక్కకుండా బాగానే చేసుకున్నావు మన ఆయన చెప్పినట్టు. మరి మంచిగా చూసుకుంటుందా ఇంకేమే? చూసుకుంటా, బాగానే చూసుకుంటా. ఇక పెళ్ళి కాకముందు అయితే ఇక ఇంట్లో వాళ్ళు కొద్దిగా ఎందుకు అక్కడ పోవడం అనేసి కొద్దిగా ఇబ్బంది ఉండదు. మరి ఇంకేమో సపోర్ట్ చేస్తుందా ఈ పని చేస్తుంటే? ఇక అప్పుడెప్పుడో పోతున్నావు, మళ్ళీ ఎప్పుడు వస్తున్నావు, నాకు ఇంట్లో ఉంటలేవు అని ఏమైనా గొలుగుతుందా? లేలే, అర్థం చేసుకుంటది. అర్థం చేసుకుంటది. మంచి ఆమె దొరికింది. ఆమె చదువుకున్నదా ఏమన్నా? చదువుకున్నా. అమ్మ నాయన ఏం చేస్తారు మరి ఇంటికాడ? వ్యవసాయం చేస్తారు. ఇంకా కూలినాల పని. శెల్క ఉందా? ఉంది, పొలం ఉంది. మంచిగానే ఉండరా? మరి ఏమైనా కష్టాలు ఏమైనా ఉన్నాయా? తిప్పలు? ఇంకా తిప్పాలంటే ఇక తప్పదు, ప్రతి ఒక్కరికి ఉంటాయి కదా, నార్మలే కదా. ఇక మరి ఈ సినిమా రంగంలో ఇక అంత తిప్పల పెట్టి పైసలు ఇయ్యక బాధలు పెడతారంట, మరి ఎంతవరకు నిజమా? ఇక వాళ్ళకు ఉండాలి. ఇక అంటే అందరు కాదు, కొంతమంది ఉంటారు. కొందరు ఉంటారు వాళ్ళు వేరే ఇక పైసలు ఇయ్యరు, పైసలు చేసుకుంటారు. కొందరు ఏమో రేపు అంటారు, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు, స్విచ్ ఆఫ్ బ్లాక్ చేస్తారు. ఇక నెంబరు అంతే వాడుకొని వదిలిపెడతారు. అట్లా అప్పుడు చేతులు ఎత్తేస్తారు. అట్లే ఉంది. అరే పెద్ద కష్టమే పడవు. కొందరేమో అయిపోయినప్పుడే కదా చేస్తారు పేమెంట్స్. మరి వీడికి ఏమైనా సామాన్లు తెచ్చినావా? మరి రంగులు రుద్దేటివి? ఇంకా రంగులు ఉంది అని తెచ్చా, నార్మల్గా తెచ్చిన. ఏదో ఓసారి చూపి అయ్యా, మేము చూస్తాం మరి ఎట్టెట్ట రుద్దుతావు, ఏంది దేనితో రుద్దుతావని. టచ్ బ్యాగ్ అనమాట ఇది. టచ్ అప్ మీద రుద్దేది. అసలైంది ఇంకా పెద్ద ఉంటుంది, ఇంకా ఇంత చిన్న ఉండదు, పెద్దగా ఉంటుంది, చాలా పెద్ద ఉంటుంది. అంటే ఇప్పుడు మామూలు ఎందుకు పెద్ద అంటే దాంట్లో ప్రతి ఒక్కటి ఉండాలి. మూవీస్కి ఎట్లా ఉంటుంది అంటే ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, ఎఫెక్ట్స్ చాలా గెటప్స్, ఈ బ్యాగ్ సరిపోతుంది, జస్ట్ టచ్ అప్ బ్యాగ్ అంతే. ఇప్పుడు సినిమాలల్లో పెద్ద పెద్ద ఫైట్లల్లో నెత్తురు బొడ ఆడుతుంటది కదా, ఇంకా మరి గన్ల నెత్తురు ఎట్లా పెడతారు? నిజమైన నెత్తురేనా మరి ఏమన్నా రంగులు రుద్దుతారా? లేదు, కెమికల్. అది కెమికల్ బెటర్ అనమాట. అది సేమ్ ఇక చూస్తే మొత్తం నెత్తురు లేకనే అనిపిస్తుంది ఆ ఫైటింగ్లల్లా. అవునవును. మీరే వేస్తారు అది కూడా? షుగర్ చూపిస్తూ ఉండండి. తెచ్చినాం అది కూడా నెత్తురు తెచ్చినా, ఇది అది పెడతా అవిగా. ఇది బ్లడ్ అనమాట. ఇది అట్టే ఉండదు, దెబ్బ తాకిన అట్టే ఉండదు. వీళ్ళకి ఏమన్నా అయినా అదే మనవడా అట్లే ఉంటుంది, ఒరిజినల్ మంచిగా ఉండదు, న్యాచురల్ ఉంటుంది అనమాట. అవునవును, అట్టే దెబ్బ తాకేది న్యాచురల్ ఉంటుంది. రక్తం కూడా అట్లే ఉంటుంది. ఇంకా మొత్తం ఇదే పని? మరి ఇంకేమన్నా వెనక పోయి ఏమైనా ఇన్కమ్ ఏమైనా సంపాదన ఉందా? సంపాదన ఏం లేదు ప్రస్తుతానికి. రీసెంట్గానే ఛానల్ పెట్టాను నేను, యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ఛానల్ పాటలు? పాటలేనా? సాంగ్స్, లవ్ ఫెయిల్, ఫోక్స్ అంటే ఉంటాయి కదా, అట్లా ప్లాన్ చేసిన 1 year అయింది. బట్ కాకపోతే కొద్దిగా దాన్ని కొంచెం ఇష్యూ అయ్యి దాన్ని రిలీజ్ చేయలేకపోయినా అన్నమాట కొన్ని రోజులు. ఇంకా జానపదం పాట మొన్ననే రిలీజ్ అయింది సాంగ్. ఛానల్ పేరు చెప్పరా? అదే మా వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ లో గవేవో చేసుకుంటారు. అభి ట్యూన్స్ అని. అభి ట్యూన్స్ అంటే జర ఎయ్యిరులా పాపం పేద కళాకారుడు, జర సబ్స్క్రైబ్ లో వేసి జర మనోని కూడా ఓ తావు ఇంత పైకం వచ్చినాడు చెయ్యిర్రి. పాపం ఎంతగానో బ్యాగ్ పట్టుకొని, అగో బ్యాగ్ చూస్తే నాకే బాధ అవుతుంది, అది పట్టుకొని తిరుగుతూ ఉంటాడు మేకప్లు వేసుకొని. ఏంది పిల్లగా బక్కగా అవుతున్నావు. మరి తిండి తింటున్నావా? తింటున్నా. టైంకు మరి దొరుకుతుందా టైంకు? షూట్లలో అంటే మూవీస్లలో అయితే కరెక్ట్ ఉంటుంది టైం టు టైం. ఇక కొన్ని సాంగ్స్ అంటే ఇక అది చెప్పడానికి రాదు. ఇక కొందరు మంచిగా పెడతారు అంటే ఫుడ్ టైం టు టైం, లేట్ అవుతుంది, ఓసారి నైట్ షూట్స్ ఉంటాయి. అది కానీ మూవీస్లో అయితే కరెక్ట్ టైం టు టైం. 2 అయిందంటే కథం బ్రేక్, లంచ్, 6 అయిందంటే స్నాక్స్. ఇంకా మరి ఇట్లా పాటలు ఛానల్ పెట్టుకొని పాటల నుంచి సంపాదిస్తున్నావు, ఇట్లా రంగులు వేసి మంచిగా సంపాదిస్తున్నావు. ఇంకా స్టార్ట్ కాలేదు సంపాదన, మొన్ననే రిలీజ్ అయింది. ఇంకా అయితే చిన్నగా ఇక పెట్టినాక కాకుండా ఉంటుంది కానీ. ఇంకా మరి ఆ 2 కాకుండా ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి ఫ్యూచర్లో? ఎట్లా ఏంది? ఆర్టిస్ట్ కూడా ట్రై చేస్తున్నావు అంటే యాక్టింగ్ చేస్తావు, అది కూడా ఉంది. అమ్మో, అంటే ట్రై చేస్తున్నా, చూస్తేనే తెలుస్తుంది. మంచిగా ఓ పక్కనంగా పాత సినిమాలో విలన్ లేకుండా మంచిగా అద్దాలు పెట్టుకొని, అద్దాలు ఇంకా ఏదో ఉంది అట్లా. మరి మేకప్లు వేసుకుంటా ఏం చేస్తున్నావు మరి? ఇంచా మందలిస్తుందా అప్పుడప్పుడు?
ఇంకా ట్రై చేస్తున్నా, అంటే ఇక ఎంతవరకు వస్తుందో చూడాలి ఆర్టిస్ట్ కూడా. మరి మేకప్లు వేసేటప్పుడు ఏమన్నా అంటారా ఆడిడ తాకితే? ఇక అంటే ఆర్టిస్ట్ మేకప్ ఆర్టిస్ట్ కామన్ అది. ఇంకా వీడియోలలో చూస్తుంటాం ఆ మేకప్లు రుద్దుతాయని ఆమె కానుకొని ఆడేమో కానుకొని రుద్దుతా ఉంటాడు. ఇక నువ్వు కూడా అయితే రుద్దుతావా గీడ పడితే అని? ఇక ఆర్టిస్ట్ తప్పదు, ఇక మేకప్ ఆర్టిస్ట్ ఇక అది వాళ్ళు ఏమనుకోరు, వాళ్ళు ఇదే ఫీల్ కదా, వాళ్ళు ఏమనుకుంటారు అది కామన్ తీసుకుంటారు వాళ్ళు. అదే ఊర్లో వేరే వాళ్ళంటే ఈ మేకప్ ఏందని అట్లా వేరే చూస్తారు, ఇక్కడ అట్లా ఉండదు కదా. మేము వెనకటికి ఊళ్ళో నాటకాలు వేస్తే మేమే రుద్దుకునేది మొగలమే మరి. ఇంక ఇప్పుడు ఆడవాళ్ళకి కూడా మొగలు రుద్దబట్టిరి. ఇంకా అట్లా మరి ఏమైనా తాకితే గిట్లా ఏమని అనుకుంటారు ఊళ్ళో గట్టి ఎందుకుంటుంది? ఇక్కడైతే ఊళ్ళల్లో అనుకుంటారు. అవునవును, వీళ్ళు ఏమనుకోరు. ఇక్కడ కామన్ అది, ఇండస్ట్రీలో అయితే కామన్. ఇంకా బయట వాళ్ళు మేకప్ అని వేసుకుంటే. పెద్ద హీరోకి ఎవరికైనా చేసినావా? ఇంకా పెద్ద హీరోలు అని ఏం చేయలేదు, బట్ ఇక చిన్న చిన్న సినిమాలు ఉంటాయి కదా దాంట్లో చేసిన అనమాట. అలా చేసినావు? చిన్న చిన్న మన రీసెంట్గా స్టార్ట్ అయిన ఉంటారు హీరో వాళ్ళు. ఇంకా మరి మీ అమ్మ నాయన గురించి ఏమన్నా 2 ముక్కలు చెప్పరాదా? నిన్ను ఎట్లా తాకిర్రు ఏంది ఈ రంగంలో పోతుంటే మరి ఏమేమన్నారు జర చెప్పరాదు 2 ముక్కలు. అంటే వాళ్ళకి తెలియదు ఫస్ట్ రంగం ఏది పోతా అనేసి, వాళ్ళకి అసలు చెప్పలే నేను. చెప్పకుండా వచ్చినావు? మాలోకి అసలు ఇద్దరు అసలు ఇంట్లో పోతాడా అనేసి కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఇక అప్పుడు నేనేం చేసానంటే ఇక ఊకే నాకు బోర్ అనిపించింది ఇంటికాడ, ఇళ్ళకి రాకముందు ఏం చేయాలో తెలుస్తలేదు. డిగ్రీ దాకా చదివినావు? అంతే, ఇక చదివి ఇంటికాడ ఖాళీగా ఉండి ఈ ఆలోచన చేసుకున్నావు, ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇంకా వాళ్ళకి ఇళ్ళకి ఫోన్ చేసాను, అంటే వాళ్ళకి ఇళ్ళ కాదు ఇక మా చుట్టాలు ఉంటారు అనమాట. అదే చెప్పిన డ్రైవింగ్ చేస్తాడు అని చుట్టం ఆయన చెప్తే మనకు ఇక ఇట్లా చేసిన అనమాట. ఇట్లా జాయిన్ చేయించి దాని ద్వారా నేను నా ఓన్గా నా సర్కిల్ నేను ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చిన అనమాట. అదే పరిచయాలు పెంచుకుంటా ఆడ ఈడ పెంచుకుంటా ఎట్ట చేస్తే మంచిది అనుకొని వచ్చినావు. మంచిగానే ఇప్పుడు అయితే మంచిగానే స్థిరపడ్డావు. ఇంకా పట్టణంలో ఏమైనా ఇల్లు కొన్నావా? కిరాయికే ఉంటున్నావా? ఇల్లానే కిరాయికే ఉంటుండవు. ఇంటికాడ ఇల్లు ఉందా మంచిగానే? ఉంది ఇంటికాడ, చెల్కా ఇల్లు అంతా ఉంది ఇంటికాడ. అంత మంచిగానే అయితే ఇంటికాడ అయితే అంత మంచిగానే. ఇంకా మరి ఇంటికాడికి వెళ్ళి వచ్చి ఇక తిప్పల వాడి రంగంలోకి వచ్చినావు మరి ఏమేమి పాటలకు చేసినావు మంచిగా? ఇక హిట్టు మంచిగా అయిన పాటలు ఏం పాటలకు చేసినావు? చాలా ఉన్నాయి. ఇక అంటే అవని సాంగ్ ఉంది ఒకటి, అవని సాంగ్. ఇంకా చాలా ఉన్నాయని గుర్తొస్తలేవు. గుర్తురానంత చేసినావు. ఇంకా మరి యూట్యూబ్లో చిన్న సినిమాలు ఉంటాయి, ఇక షార్ట్ ఫిల్మ్లా గవేందో దాంట్లో కూడా చేసినావా? ఒకటి సినిమా అయితే నేను చేసిన నా ఓన్గా. సినిమా పెద్ద సినిమానా చిన్న సినిమానా? చిన్నది, పెద్దది కాదు, షార్ట్ ఫిలిం, వెబ్ సిరీస్ టైప్. వెబ్ సిరీస్ అది ఏంటంటే పిల్లలు జాగ్రత్త అని మూవీ అనమాట. అది అంటే పిల్లలు జాగ్రత్త యూట్యూబ్లో రిలీజ్ అయింది అది. దానికి చేసినావు. ఇంకా పెద్ద సినిమా చాలా చేసిన. శకుంతల మూవీ ఉంది కదా సమంతది. శకుంతల ఏమో నేను సినిమాలు ఏడా చూస్తాం మనం కూడా కానీ శకుంతలకు చేసినావు. అంటే నేను ఓన్ చేయలేదు, వేరే సీనియర్స్ ఉంటే వాళ్ళు చెప్తే పోయినా అనమాట. ఇంకా పెద్ద మనుషుల కాడ నువ్వు చేతి కింద పోయినావు. సమంత మూవీ అదే శకుంతలం, సమంత హీరోయిన్, ఆమె పోయినావు సినిమాకు. ఆ సినిమాకు పోయినా అనమాట. ఆమె పోలేదు, సినిమాకు పోయినా. అదేనే మనవాడ గామె సినిమాకే పోయినావా అంటున్నా. పిల్లగాడే మంచి హుషారుగానే ఉండవు. ఫైట్ సీన్స్ ఉంటే మళ్ళా ఫైట్ సీన్స్ పోయినా అనమాట. ఫైటింగ్ పోయినావు, హీరోయిన్ కాడికి పోలే. అంటే హీరోయిన్కి ఏనిక పోలే అని అడుగుతున్నాను. అరే మనవాడు ఏమో ఆట కాని ఉండట్టుండదు. అదేం లేదు. ఇక మనవాడా మరి అమ్మనాయన ఒక్కనివేనా ఇంకా తోడా ఏమన్నా నుర్రా? లేదు, ముగ్గురు, తమ్ముడు చెల్లెలు నువ్వు. ఇంకా నువ్వే పెద్దోనివి, ఇంటికి పెద్దోనివి. మరి ఎట్లా తమ్ముడు ఏం చేస్తుండు, చెల్లి ఏం చేస్తుంది? చదువుతురా? చదువులు అయిపోయినాయి, పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి. ఇద్దరు అయిపోయినాయి. ఓ తమ్మిని కూడా అయిపోయింది. ఆయన ఇంటోళ్ళు చూసిందేనా బయట ఏమన్నా తొవలు? లవ్ మ్యారేజ్ అంది. లవ్ అదే ఉంటది ఈ కాలంలో. ఒక లవ్ లేనిది ఎట్లా మనవాడ? లవ్ మ్యారేజ్లు ఉండాలి మీకు. ఇంకా ఆ కాలంలో అయితే వరుసైన ఆడదానికి ఆడుకోవాలంటేనే ఓ భయం వణికేది ఇట్లా మేము. ఇప్పుడు ఈ పట్టణంలో చూడు వాళ్ళ కథ ఏంది మనవాడా? సరే మనవాడా, ఇక మరి ఈ రంగులు రుద్దుకుంటున్నావు, ఇక ఛానల్ పెట్టుకుని అన్నావు. ఇంకా మంచిగా కష్టపడి మంచిగా గొప్ప స్థాయికి పోయి ఇంకా మమ్మల్ని తాతను కూడా గుర్తు పెట్టుకో. మరి ఇక పోయినాడు జర ఇట్లా రా, మా తాత గాయాల గిట్లా ఇంటర్వ్యూ చేసిండు నన్ను. ఇంకా గిట్లా పోయి తాత కాడ 2 కన్నీటి బొట్లు ఒక యాక్టింగ్ అన్న చేసి ఏడ్చుదామని ఇట్లా వచ్చి మందలిచ్చాన మనవడా. మరిగా తప్పకుండా తాత. ఇంకా సరే ప్రజలారా, ఇక ఎట్లా ఉంది మా కళాకారుని కథ? ఇక రోజు ఒక కళాకారునితో అయితే ఇంటర్వ్యూ ఇక ఉన్న ముచ్చట ఛానల్ అయితే రోజు ఒకటి తీసుకొస్తాను.
ఇంకా మీరు మీ కడుపు సల్లగుండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇక మమ్మల్ని ఆదరిస్తారని కోరుతున్నా. నమస్తే.